మనం చచ్చిన తర్వాత మళ్ళీ బ్రతకడం అనేది పాసిబుల్ అంటారా? అంటే మరణం తర్వాత జీవితం ఇంపాసిబుల్ అంటారు కదా, మరణం తర్వాత అక్కడ జరుగుతుంది. సినిమాల్లో జరిగినట్టు మళ్ళీ ఇట్లా క్రియేట్ అవుతాడని చెప్పి మీరు భావిస్తున్నారా? మూఢనమ్మకం అని స్టేట్మెంట్ ఎలా ఇచ్చేసారండి మీరు? నాకెందుకో ఇదంతా మూఢనమ్మకంలాగే కనిపిస్తుంది. స్క్రిప్చర్స్ కి మత పిచ్చి కుల పిచ్చి ఏం లేదండి. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో స్పిరిచువల్ గురువు అని చెప్పి ఒక ఛానల్ అయితే వచ్చింది. దాని యొక్క క్రియేటర్ ఎవరో కాదు, మన బిలాల్ గారు. ఎలా ఉన్నారండి బిలాల్ గారు? బాగున్నానండి అష్రఫ్ గారు, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే మన స్పిరిచువల్ గురు ఛానల్లో ఏంటంటే బిలాల్ గారు డిఫరెంట్ రిలీజియస్ బుక్స్ అంటే ఇస్లాం, హిందూయిజం, తర్వాత క్రిస్టియానిటీలో ఉన్న బుక్స్ అన్నీ కంపేర్ చేసి ఈయన సందేశాన్ని అయితే ఇస్తారు. అయితే ఈయన యొక్క సందేశం గురించి ఏంటో అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా వీడియోలు చూస్తున్నానని చెప్పారు. వీడియోల గురించి కొంత అయితే అవగాహన అయితే మీకు ఉంది. డిఫరెంట్ రిలీజియస్ గురించి కంపారిటివ్ స్టడీ చేస్తారని. అవునండి, కంపారిటివ్ స్టడీ మనం చెయ్యాలి, తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా చెయ్యాలి. చేస్తే మత గొడవలు ఏమి ఉండవండి. ఎందుకంటే మన స్క్రిప్చర్స్కి మత పిచ్చి కుల పిచ్చి ఏం లేదండి. ఆ స్క్రిప్చర్స్ మానవత్వాన్ని చెప్తున్నాయి. మనందరినీ సృష్టించినటువంటి ఒక అస్తిత్వం, ఒక క్రియేటర్ ఉన్నాడు. ఆ క్రియేటర్కి భయపడుతూ జీవితం గడపాలి, మనుషులంతా సహోదర భావంతో ఉండాలని చెప్తున్నాయి. సో అదే ఎసెన్స్ని ఎవరైతే ప్రజలందరూ మర్చిపోయారో, అసలు పట్టించుకోవట్లేదో వాళ్ళకి చెప్పాలనేటటువంటి ఒక చిన్న స్పృహతో ఆ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనండి. అయితే నేను మీ వీడియోస్లో తరచూ ఒక విషయం చూసేది ఏంటంటే మరణాంతర జీవితం అని చెప్పి మీరు చాలా చెప్తారు. అయితే అసలు మరణాంతర జీవితం ఏంటండి? ఎందుకు అంటే ఇప్పుడు మనం చచ్చిన తర్వాత మళ్ళీ బ్రతకడం అనేది పాసిబులే అంటారా? నాకెందుకో ఇదంతా మూఢనమ్మకంలా కనిపిస్తుంది. సారీ గైస్, ఎందుకంటే ఇది నా పర్సనల్ బిలీఫ్. దీని గురించి నేనేమంటారో చూడండి. ఓకే, అసలు మరణం తర్వాత మరో జీవితం లేదనుకుంటున్నారు మీరు. అలా నమ్మడం అనేది ఒక మూఢనమ్మకం అనుకుంటున్నారు, అంతే కదండి? అసలు మీరు మూఢనమ్మకం గురించి ఒకసారి తెలుసుకోవాలండి. సింపుల్గా ఆ మూఢనమ్మకం అని స్టేట్మెంట్ ఎలా ఇచ్చేసారండి మీరు? సపోజ్ ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత చచ్చినోడు వచ్చి మనకి ఏం జరుగుతుందో అయితే ఆబ్వియస్లీ చెప్పడు. ఇంకా మెయిన్ రెండో విషయం ఏంటంటే మట్టిలో కప్పెట్టేసిన తర్వాత లేకపోతే కాల్ చేసిన తర్వాత మనిషి యొక్క దేహం బూడిదైపోతుంది, లేకపోతే కుళ్ళిపోయి ఈ మట్టిలో కలిసిపోతుంది. ఇలా అయిన తర్వాత కూడా సినిమాల్లో జరిగినట్టు మళ్ళీ ఇట్లా క్రియేట్ అవుతాడని చెప్పి మీరు భావిస్తున్నారా? యాక్చువల్గా దేనిని కూడా పరిశీలన చేయకుండా, రీసెర్చ్ చేయకుండా నమ్మేయకూడదండి. అలా నమ్మేయడమే పెద్ద మూఢనమ్మకం. సో ఇప్పుడైతే మీరు ఆలోచన చేయడం స్టార్ట్ అయితే చేశారు. ఏంటి, చచ్చిన తర్వాత, మట్టిలో కలిసిపోయిన తర్వాత, కుళ్ళిపోయిన తర్వాత, కాలిపోయిన తర్వాత మళ్ళీ తగ్గడం అనేది ఇంపాసిబుల్ కదండి, ఎవరు అలా వచ్చి చెప్పలేదు కదండి అంటారు. అసలు అది ఇంపాసిబుల్ కాదు అనేది బ్రేక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎగ్జాంపుల్గా అడవులు చాలా ఉంటాయి, అడవులు కనపడుతూ ఉంటాయి. కొన్ని అడవుల్లో ఏమవుతాయంటే హీట్ ఎక్కువైపోయో లేకపోతే కొంతమంది వ్యక్తులు కాల్చేస్తారనమాట. కాల్చేసినా అడవులు తగలడిపోతాయి. హీట్ ఎక్కువైపోయినా ఎండాకాలంలో అడవులు అనేవి తగలపడిపోతూ ఉంటాయి. అవునండి. ఆ అడవి ప్రదేశం కాలకముందు ఎలా ఉండేదండి? ఆ ప్రదేశం జీవంగా ఉండేదా, నిర్జీవంగా ఉండేదా? జీవంగానే ఉంటుందండి. జీవంగా ఉండేది. కాలిపోయిన తర్వాత ఏమవుతుందండి? నిర్జీవం అయిపోతుంది, అంటే మొత్తం భస్మం అయిపోద్ది కదా. అయిపోద్ది మొత్తం. కాలకు ముందు మొత్తం జీవంగా ఉంది, కాలిన తర్వాత మొత్తం బూడిదైపోయింది, ఏం లేదు అక్కడ, జీవం ఏం కనిపించట్లేదు. కొన్ని వారాల తర్వాత వర్షాలు పడతాయి. వర్షాలు పడిన తర్వాత ఆ ప్రదేశం మొత్తం ఎలా అవుతుందంటే అప్పుడు మళ్ళీ చెట్లు వస్తాయి, మళ్ళీ పచ్చదనం కనపడుద్ది. పచ్చదనం రాకముందు, వర్షం రాకముందు ప్రదేశం మొత్తం ఏంటండి? జీవమా, నిర్జీవమా? నిర్జీవం, మొత్తం బూడిదే. కానీ వర్షం పడిన తర్వాత అదే ప్రదేశంలో మళ్ళీ జీవం అనేది ప్రారంభమైంది. అంటే మరణం తర్వాత జీవితం ఇంపాసిబుల్ అంటారు కదా, మరణం తర్వాతే అక్కడ జరుగుతుంది. అది పాసిబుల్ కాదంటారా? ఓకే. అయితే ఇప్పుడు మీరు చెట్ల గురించి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదండి, బాగానే ఉంది, లాజికల్గా బాగానే ఉంది. కాకపోతే మనం మనుషులం కదండి, ఆ చెట్లలాగా రాము కదండి. మనం మనుషులం కదా, మనుషులకి రిలేటబుల్గా మీరు చెప్పండి అంటారు. ఓకే, ఇప్పుడు మీకు ఏజ్ ఎంత ఉంటుందండి? 24 years. 24. ఓకే, 24 years. 24 years కంటే ముందు మీరు ఎక్కడ ఉండేవారు? మా అమ్మగారి కడుపులో ఉండేవారు. కడుపులో 9 నెలల కంటే ముందు మీరు ఎలా ఉండేవారు? మీరు స్టార్టింగ్ స్టేజ్, మీ తల్లి గర్భంలో ఒక చిన్న నీటి బిందువు. మీరు మీ పేరెంట్స్కి పెళ్లి కాకముందు మీరు ఎక్కడ ఉండేవారే విశ్వంలో? అసలు మీరు ఎవరో కూడా విశ్వానికి తెలియదు. అసలు మీకు సంబంధించినటువంటి ఒక చిన్న అవశేషం కూడా, ఒక చిన్న నీటి చుక్క కూడా ఈ విశ్వంలో అసలు లేదు. ఓకేనా? అసలు ఏమీ కానప్పుడే ఒక చిన్న నీటి బిందువు ద్వారా మిమ్మల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త, ఆ క్రియేటర్, మీరు మీకు లాంగ్ లైఫ్ ఉండాలి,
కానీ ప్రతి మనిషి కూడా చావు రుచి చూడాలి. అవునండి. ఒక స్టేజ్ వస్తుంది, చనిపోయే స్టేజ్ వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత బాగా జీవితాన్ని గడిపిన తర్వాత చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతారో, లేకపోతే కాల్చేస్తారో, లేకపోతే బూడిదైపోతారో. బూడిదైపోయిన తర్వాత మీకంటూ కొన్ని అవశేషాలు ఉంటాయి. అది బూడిద, అది మట్ట, అది గ్యాస, అది వాటరా, అది లిక్విడ్ ఫామ్, వాట్ ఎవర్, మీకంటూ కొన్ని అవశేషాలు ఉంటాయి ఉండవా? అవునండి. ఆ అవశేషాలు ఈ భూమిని దాటి ఎక్కడికైనా వెళ్ళిపోతాయా? ఈ భూమిలోనే పతంగా అయిపోతాయి. అసలు ఏమీ కానప్పుడే మిమ్మల్ని చిన్న నీటి బిందువుతో సృష్టించినటువంటి ఆ సృష్టికర్త, మీరు చనిపోయిన తర్వాత మీకంటూ కొన్ని అవశేషాలు ఉంటాయి. ఆ అవశేషాలకి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రతో ఆ అవశేషాలతో మళ్ళీ పుట్టించడం, మళ్ళీ క్రియేట్ చేయడం, మళ్ళీ సృష్టించడం ఇంపాసిబుల్ అంటారు. అది అసలు ఏమీ కానప్పుడు సృష్టించాడు కదండి, అవశేషాలతో పుట్టించడం ఇంపాసిబుల్. చూశారు కదండి ఈయన ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో. అయితే బిలాల్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే పాసిబిలిటీ అయితే ఉందండి. ఓకే, ఒప్పుకోవచ్చు. చచ్చిన తర్వాత మళ్ళీ బ్రతకడానికి పాసిబిలిటీ అయితే మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ బట్టి ఉంది.